పి.ఎల్. నారాయణగా పేరు పొందిన పుదుక్కోటై లక్ష్మీనారాయణ సెప్టెంబర్ 10, 1935 విలక్షణమైన నటుడు, రచయిత, నాటక ప్రయోక్త. సినిమాల్లోకి ప్రవేశించక మునుపు నాటక రచయితగా, నటుడిగా పనిచేశాడు. సినిమాల్లో ఈయన ఎక్కువగా సహాయ పాత్రలు, కొన్ని హాస్య ప్రధానమైన పాత్రలు పోషించాడు. 1992లో యజ్ఞం అనే సినిమాలో నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నాడు. కుక్క, నేటి భారతం, మయూరి, రేపటి పౌరులు సినిమాల్లో ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నాడు. ఈయన సెప్టెంబర్ 10, 1935లో బాపట్లలో జన్మించాడు. సినిమాలు: ఖైదీ సినిమాలో చిరంజీవి తండ్రి పాత్రలో నటించాడు. టి. కృష్ణ దర్శకత్వం వహించిన అన్ని సినిమాల్లో ఆయన నటించాడు. ఆర్. నారాయణ మూర్తి సినిమాల్లో ఆయన రచయితగా పనిచేశాడు. పురస్కారాలు: తెలుగు సినిమా యజ్ఞంలో అప్పలనాయుడుగా నటించి జాతీయ స్థాయిలో ఉత్తమ సహాయ నటుడిగా కేంద్ర ప్రభుత్వ అవార్డు అందుకున్నారు. ఈయన కుక్క చిత్రంలోని వేషానికి ఉత్తమ సహాయ నటుడిగా, మయూరి చిత్రంలో వేషానికి ఉత్తమ క్యారెక్టర్ నటుడిగా నంది అవార్డులు గెలుపొందాడు. అర్ధరాత్రి స్వాతంత్ర్యం చిత్రానికి ఉత్తమ సంభాషణల రచయితగా నంది అవార్డు పొందాడు. మరణం: ఈయన తన 63 ఏట ఆకస్మికంగా 1998 సంవత్సరం నవంబరు 3న మరణించాడు. చిత్ర సమాహారం: ఆయుధం 1990, రేపటి పౌరులు 1986, దశ తిరిగింది 1979, ఎర్రమల్లెలు 1981, అర్ధరాత్రి స్వతంత్రం 1986, గణేష్ 1996, జీవనవేదం 1993, ఘరానా మొగుడు 1992, కర్తవ్యం 1991, ఎర్రమందారం 1991, విజయ్ 1989, ఇంద్రుడు చంద్రుడు 1989, రుద్రవీణ 1988, పుష్పక విమానం 1988, ఊరేగింపు 1988, స్వయం కృషి 1987, ప్రతిఘటన 1986, చట్టంతో పోరాటం 1985, దేశంలో దొంగలు పడ్డారు 1985, దేవాలయం 1985, రెండు రళ్ళు 6 1985, వందేమాతరం 1985, మయూరి 1984, ఖైదీ 1983, గూఢచారి నెం.1 1983, ఆలయ శిఖరం 1983, మరో మాయాబజార్ 1983, నేటి భారతం 1983, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య 1982, నిరీక్షణ 1982, చట్టానికి కళ్ళులేవు 1981, గడసరి అత్త సొగసరి కోడలు 1981, కుక్క 1980, జాతర 1980, కుక్కకాటుకు చెప్పుదెబ్బ 1979, మరో చరిత్ర 1978.